సోషలిస్టు రాజకీయాలకు ఒక ప్రయోగ వేదికగా, సామాజిక సంస్కరణలకు ఆలంబనగా నిలిచినటువంటి బీహార్లో ఒక తరం, ఒక శకం ముగిసినట్లుగానే చెప్పాలి. ఆ తరానికి, ఆ శకానికి చివరి ప్రతినిధిగా అధికారంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం అనేటటువంటిది సామాజికంగా వచ్చినటువంటి మార్పే కాకుండా ఇది కేవలము నితీష్ కుమార్ రాజకీయ శకం ముగిసింది అనుకోవడానికి లేదు. అతని యొక్క ప్రభావం, అతను ఎదిగినటువంటి విద్యార్థి రాజకీయాల నుంచి అతను ఎదిగినటువంటి తీరు, ఇప్పటి వరకు అతను సాగించినటువంటి రాజకీయ ప్రస్థానము, ఆ కాలం మారిపోవడము, కొత్త తరానికి ద్వారాలు తెరవక తప్పని, కొత్త రాజకీయానికి స్వాగతం పలకక తప్పని పరిస్థితులు ఏర్పడటం అనేటటువంటిది బీహార్లోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా. నిజానికి ఇప్పుడు చూస్తే కనుక సోషలిస్టు అనేటటువంటి సామ్యవాద భావజాలానికి ఒక చివరి ప్రతినిధిగానే మనం నితీష్ కుమార్ని చూడాల్సి ఉండేది. 1970లోనే సామాజికంగా రామ్ మనోహర్ లోహియా వంటి వాళ్ళ ప్రభావంతో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు యంగ్ టర్క్స్ కింద రాజకీయాల్లో ప్రవేశించి ఒక ఊపేశారు. అంతేకాకుండా దేశం మొత్తంలోని ఈ తరహా మార్పులు రావాలి, కులపరమైనటువంటి సమాజంలో అసమానతలకు సంబంధించినటువంటి వివిధ అంశాల్లో రావాల్సినటువంటి మార్పులకి విద్యార్థుల నుంచి, యువతరం నుంచి ప్రతినిధులుగా వాళ్ళు రాజకీయాల్లో ఎదగడం, ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు బలమైనటువంటి నాయకులుగా, అంటే ఏదైనా సంక్షోభం ఉన్నప్పుడే నాయకత్వం ఎంత బలంగా ఉంటుంది, నాయకుడు రాటు తేలడానికి అది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ సంక్షోభంలో విద్యార్థులకి ప్రతినిధులైనటువంటి వీళ్ళు ఒక నాయకుడిగా రూపుదాల్చడానికి, ఆ రాజకీయాలని, భవిష్యత్ రాజకీయాలని శాసించగలరు అనేటటువంటి భరోసాని, నమ్మకాన్ని ఇవ్వడానికి ఎమర్జెన్సీ సృష్టించినటువంటి, ఎమర్జెన్సీలో ఎమర్జ్ అయినటువంటి పెద్ద లీడర్స్గా లాలూ ప్రసాద్ యాదవ్ని, నితీష్ కుమార్ని చెప్పాలి. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. తర్వాత కాలంలో వచ్చినటువంటి మార్పుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి రావడము, అప్పుడు కూడా లాలూ ప్రసాద్తో కలిసి చాలా కాలం పాటు నితీష్ కుమార్ నడిచినప్పటికీ 90స్లో జరిగినటువంటి తన సామాజిక వర్గం, అంటే తన కులానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసము, రిజర్వేషన్ల కోసం, ఇతరత్ర అనేక అంశాల మీద భారీ స్థాయి సమావేశాన్ని పెట్టుకున్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సమావేశానికి వెళ్ళొద్దు అంటూ నితీష్ కుమార్ని కట్టడి చేయాలని ప్రయత్నించడం, తన వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కోసం కట్టుబడి ఉంటాను, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరవుతానని ఒక నిర్ణయం తీసుకుని, అప్పటికి 20 ఏళ్లుగా లాలూ ప్రసాద్తో ఉన్నటువంటి స్నేహాన్ని కాదనుకుంటూ తన సామాజిక వర్గానికి, కులానికి అండగా నిలవడం అనేటువంటి దాంతో నితీష్ కుమార్ మరో శకంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత జేడీయూ నాయకత్వం కావచ్చు, జేడీయూ ఏర్పాటు కావచ్చు, అంతకు ముందు రూపం అయితే సమతా పార్టీ కావచ్చు, ఇలా అనేక రూపాల్లో. తర్వాత జేడీయూలో గత 20 ఏళ్ళకి, అంటే బీహార్లో సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా ఒక ట్రాక్ రికార్డ్ అయితే 10 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయడము, రకరకాల ఈక్వేషన్స్లో, రకరకాల కాంబినేషన్స్ తోటి ఆయన అధికారాన్ని చెలాయించడం, అటు కాంగ్రెస్తో కలిశారు, ఆర్జేడీతో కలిశారు, బీజేపీతో కలిశారు. ఇన్ని ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తిగా నితీష్ కుమార్ నిలిచారు. అయితే వృద్ధాప్యము, ఇతరత్ర అనేక కారణాలు. నిజానికి 2020లోనే జూనియర్ పార్ట్నర్గా జేడీయూ బీహార్లో గెలిచింది. బీజేపీయే పెద్ద పార్టీ అయినా గౌరవిస్తూ ఆయన్నే కొనసాగించడం అనేది ఇటీవల కాలంలో కూడా చూస్తే మళ్ళీ మరోసారి బీజేపీ తన హవాన్ని నిరూపించుకోవడము, తర్వాత రాజకీయాల్లో ఆయన క్రమక్రమంగా తప్పుకోక తప్పని ఆనాటి పాలిటిక్స్కి వచ్చినటువంటి మార్పు. ఒక రకంగా చెప్పాలంటే లాలూ ప్రసాద్ యాదవ్ టైంలోనే సామాజికమైనటువంటి ఇతరత్ర అంశాలు పోయి లాలూ ప్రసాద్ యాదవే ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్ అంటూ కులపరమైన, మతపరమైన సమీకరణని ముందుకు తీసుకొచ్చి అధికారంలో కొనసాగడానికి ఒక ప్రయత్నం చేయడంతో వీళ్ళు ఏ ఆశయాలతో అయితే మొదలెట్టారో అక్కడే గండిపడటము. అయితే నితీష్ కుమార్ పరిపాలనలో లాలూ ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజు అంటూ అక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఎవరిని కొడుతున్నారో, ఎవరిని దోపిడీ చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆటవిక రాజ్యం కొనసాగింది అని లాలూ ప్రసాద్ యాదవ్ మీద అక్కడి ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్నటువంటి సమయంలో మళ్ళీ మరోసారి అక్కడ సంక్షోభం, అంటే ప్రభుత్వపరమైన, సర్కారీ శాంతి భద్రతల పరమైనటువంటి సంక్షోభం, నిరుద్యోగ సంక్షోభం, మౌలిక వసతుల పరంగా సంక్షోభము, బీహారీలు అంటే ఎక్కడికో వెళ్ళి బతకాలి పేదలుగా అనేటటువంటి బడుగులే అన్నటువంటి ఒక ముద్ర పడిపోవడం, బీహార్లో బతకలేమనేటటువంటి భావన కలగడం, ఈ నేపథ్యం నుంచి మళ్ళీ మరోసారి తన నాయకత్వాన్ని అమర్చి చేసుకుంటూ నాయకుడిగా ఎదగడము, తర్వాత ముఖ్యమంత్రిగా 20 ఏళ్ల నుంచి కొనసాగడం అనేటువంటి
అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక చివరి కళ, ఎందుకంటే బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో తమ ముఖ్యమంత్రి ఉండాలని బీహార్లో చాలా కాలం నుంచి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అయితే నితీష్ కుమార్కు ఉండే స్ట్రాటజీస్, వ్యూహాల వల్ల అవసరమైతే అటు ఆర్జేడీతో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. అందువల్ల ఎన్డీఏ బీజేపీ ఆయన మీద పెత్తనం చేయడానికి కానీ ఆయన్ని ఇమ్మీడియట్ గా మార్చడానికి కానీ సాధ్యం కాలేదు. ఇటీవల కాలంలో మాత్రము ఖచ్చితంగా ఆయన నాయకత్వంలోనే వెళ్ళి 2025లో మళ్ళీ గెలిచారు. అయినా కూడా ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు రియలైజేషన్ అవడం, తన శకం ముగిసింది, తన ఆలోచనలు దృక్పథానికి సంబంధించినటువంటి సమాజంలో వచ్చినటువంటి మార్పుల దృష్ట్యా నితీష్ కుమార్ ఇప్పుడు అంగీకరిస్తూ రాజ్యసభకు వెళ్ళడం అనేటటువంటిది బీహార్లో ఒక శకం ముగటమే కాకుండా సోషలిస్టు భావజాలానికి సంబంధించి చివరి అధికార ప్రతినిధిగా ఇంకా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన నితీష్ కుమార్ తప్పుకోవడం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే సోషలిస్ట్ దృక్పథం నుంచి పూర్తిగా దేశం బయటపడిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తాము సోషలిస్ట్ భావజాలానికి ప్రతినిధి అయినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్తో పోల్చి చూస్తే కనుక మనకి ఈ ఇండియా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఒకరు, వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎలాగో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇటువంటి వాళ్ళు మాత్రమే అరుదుగా ఒక 6 మంది నాయకులు మాత్రమే కనిపిస్తారు. వాళ్ళు ఎవరు కూడా ఒక చంద్రబాబు నాయుడు మినహాయిస్తే, చంద్రబాబు నాయుడు కూడా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం ఏమి కాదు. ఎమర్జెన్సీ టైంలో ఆయన కాంగ్రెస్ తోటి అంటగాగి ఉన్నటువంటి వ్యక్తిగానే, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో భాగంగా ఉన్న వ్యక్తిగానే చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం నుంచి, కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల నుంచి వచ్చినటువంటి నాయకుడు, తర్వాత సోషలిస్ట్ భావజాలంతో దేశంలో స్థిరపడినటువంటి నాయకుడు నితీష్ కుమార్. బీహార్ని నిజంగానే ఒక 20 ఏళ్ల క్రితం బీహార్ని, ఇప్పటి బీహార్ని మాత్రం, అంటే బీహార్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలతో సమతూకంలో లేదు అని చెప్పాలి. కానీ అప్పటి 20 ఏళ్ల క్రితం బీహార్తో పోలిస్తే మాత్రం చాలా మార్పులు తీసుకురాగలిగాడు. అందులోనే ఆయన మీద అవినీతి ముద్ర పడకపోవడం, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ఒక 5 ఏళ్ళు ఒక టర్మ్లో ఎమ్మెల్యేగా ఉంటేనే తీవ్రమైనటువంటి అవినీతి, కుంభకోణాలు, వారసత్వం, ఇలాగ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో 20 ఏళ్ల పాటు 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మీద పెద్దగా అవినీతి ముద్ర లేకపోవడం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి, చాలా ఆసక్తి కలిగించేటటువంటి పరిణామం. భారత రాజకీయాల్లో ఎలాంటి అరుదైనటువంటి వ్యక్తి ఒక్కరు మాత్రమే కనిపిస్తారు మనకి, అక్కడ ఒడిశాలో నవీన్ పట్నాయక్. రెండో వ్యక్తిగానే మనం ఇతను చూడాలి, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇలాంటివన్నీ కూడా అన్ని పార్టీలు ఆరోపణలు ఎదుర్కొంటూ సంక్షోభాలని, తర్వాత స్కాములకు సంబంధించి విచారణలు ఎదుర్కొన్నాయి. కానీ నితీష్ కుమార్ మాత్రము ఒక పులుగడిగిన ముత్యంలాగా 20 ఏళ్ల రాజకీయం, అంటే 20 ఏళ్ల ముఖ్యమంత్రి రాజకీయంలో అలా స్వచ్ఛందంగానే కనిపించడం అనేటటువంటిది ఒక గొప్ప విశేషము. ఏదేమైనప్పటికీ పాత కొత్త తరాల మధ్య వారధిగా నిలిచినటువంటి నితీష్ కుమార్ శకం ఇప్పుడు బీహార్లో ముగిసిందనే మనం చెప్పాలి.